ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం తెలుసు దంతేరాస్ ధనత్రయోదశికి సంబంధించి ఇప్పటికే నిజానికి వాళ్ళ బంధు వల్ల అక్కడక్కడ ఆటంకం కలిగినప్పటికీ ఇప్పటికే దాదాపు నగల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఏడాది కాలమంతా కూడా కొనకపోయినా అది సెంటిమెంట్ కావచ్చు, దాచుకున్న డబ్బు కావచ్చు, లేదా అవసరం కోసం కావచ్చు, ఈ యొక్క సెంటిమెంట్తోనే తప్పనిసరిగా దంతేరాస్ అంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజు, ముఖ్యంగా ఒకప్పుడు ఉత్తరాదికి పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా బాగా విస్తరించింది. మనం ఇప్పుడు టాటా తనిష్క్లో ఉన్నాం. ఒక బ్రాండ్ సంబంధించి మనకు విదేశాల్లో కూడా దీనికి సంబంధించిన షోరూమ్ ఉన్నాయి మనకు తెలుసు. మరి తనిష్కు సంబంధించి కొనుగోలు ఎలా ఉన్నాయి, అమ్మకాలు ఎలా ఉన్నాయి, తర్వాత చాలామంది ఈ సెంటిమెంట్ని ఎట్లా ఇష్టపడి ఎంతమంది కొంటున్నారో ఒకసారి చాలామంది కస్టమర్స్ ఉన్నారు, మేనేజ్మెంట్ ఉంది, వీళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? భూపాలపల్లి నుంచి వచ్చాను. భూపాలపల్లి నుంచి. చాలా దూరం నుంచి కదా? అవును సార్. ఏంటిది వాళ్ళు ఏమైనా కొన్నారా, కొనబోతున్నారా? కొన్నామండి, ఇప్పుడే కొన్నాం. ఏమనుకుంటున్నారు? ఒక చైన్, ఒక 2 బ్యాంగిల్స్ తీసుకున్నాం. అంటే మంచి పండుగ టైంలో అయినా సెంటిమెంట్ ఉంటుందా, ఎట్లా ఉంటుంది దీనికి? అంటే ధనత్రయోదశి అనుకొని వచ్చాము. అంటే ప్రీవియస్గా గత ఒక 5-6 years నుంచి పర్చేజ్ చేస్తున్నాం. అంటే తనిష్క్లో ఇదివరకు కొన్నారా? తనిష్క్లోనే ఆల్మోస్ట్ చాలా కొన్నాం. ఆల్మోస్ట్ 10 years కస్టమర్ అండి ఇక్కడ. సిన్స్ 2015 నుంచి ఇక్కడ. అంటే ఏదైనా మనకు ఒక దగ్గర కొంటే అది కూరగాయలు కావచ్చు, బంగారం కావచ్చు, ఒక దగ్గర కొంటున్నాం అంటే ఏదో ఒక దానికి ఇష్టపడే ఉంటాం. మెయిన్గా సర్వీస్ అండ్ ఫెయిత్, అది యూనివర్సల్ యాక్సెప్టెన్స్ లాగా మనకి ఇక్కడ ఆర్నమెంట్ అనేది దొరుకుతుంది అన్నమాట. యాక్చువల్గా ఆ నమ్మకంతో 10 years నుంచి వస్తున్నాం అన్నమాట. అంటే ఇంకా దీపావళికి సంబంధించింది ఇంకా భవిష్యత్తులో ఒక దీపావళికే కొంటారా, ఇంకా మధ్య మధ్యన కొంటున్నారా? ఎప్పటికీ వస్తూనే ఉంటాం, ఎప్పుడు వీలైతే అంటే కమిటెడ్ టు దిస్ బ్రాండ్. యాక్చువల్లీ రేటు బాగా పెరిగింది, చాలా మంది కొనరు అనే ప్రచారం బయట ఉంది కదా. అంటే ఆస్పీషియస్ అనేది మనకు ఇండియన్ స్టైల్ అయిపోయింది. ఆ ట్రెడిషన్ని కొనసాగిద్దామని. అమ్మ మీ పేరు? వైష్ణవి. నేను గుర్తుకుంటున్నారా? పాపకా, మీకా, సార్కా? నేను తీసుకున్నాను ఒకటి, మా అత్తయ్యకి బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఎట్లా మీకు అంటే క్వాలిటీ విషయంలో కానీ డిజైన్ విషయంలో? డిజైన్స్ యూనిక్ గా ఉంటాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంకా కొనలేదు? తీసుకున్నాం ఆల్రెడీ తీసుకున్నాం. మేము మంత్లీ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం. అది జనరల్ గా లేడీస్ సెంటిమెంట్ ఎంత ఉన్నా కూడా రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి వద్దు అని ఉంటారు కదా, మీరు అట్లా ఏమంటారా? అంతే, గోల్డ్ అనేది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్, ఎప్పటికీ పెరుగుతున్నా కానీ కొనే వాళ్ళు కొంటూనే ఉంటాం అంతే. ఇక ఇంకా పెరుగుతుంది, అవసరం ఉంటే దాచుకోవాలని, చివరికి బిస్కెట్ల రూపంలో కూడా దాచుకోవాలనే సెంటిమెంట్ బాగా వస్తున్నది. మీరేమంటారు? లేడీస్ తెలిసినంత మాకు కూడా తెలియదు, మేము ఇంకా అడుగుతున్నా కూడా. నాకు అంత తెలియదు, మా ఆయనకి చెప్తాను. మీరు సారేనా ఎక్కువ నిర్ణయాధికారం? అంటే బంగారం ఎంత ఉన్నా కూడా, ఎంత పెరిగినా కూడా ఇంకా దాచుకోవాలి తప్పనిసరి అనే కోరిక ఉంటుంది, అది నిజమేనా? దాచుకోవాలని పెద్దగా ఏం లేదు, అంత సపోర్ట్ బడ్జెట్ కూడా మా దగ్గర ఏం లేదు, కానీ జస్ట్ తీసుకుందాం ఫార్మాలిటీ. రైట్ సార్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మీ పేరు, ప్రొఫెషన్? My name is Kundan Kumar, working as a branch manager in New Shampad branch. గ్రామీణ బ్యాంక్. Yes sir. అంటే మీకు ఇంకా మేనేజర్ కాబట్టి మీకు ఈ ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ బాగా తెలిసి ఉంటుంది. ఎట్లా అంటే ఈ రోజే కొనాలని తప్పనిసరి సెంటిమెంట్ ఉండటం వల్ల మీరు ఇక్కడికి వచ్చారా, చూడటానికి వచ్చారా, దేనికోసం? Today is on the occasion of Diwali. Before there is a Dhanteras, definitely buy some gold ornament. We will feel sentiment that it will bring good to our life and we will generate more income. It will be a luck factor for that. అంటే ఈ రేటు వల్ల కొద్దిగా ఏమన్నా అప్ అండ్ డౌన్ జరుగుతున్నాయి ఎక్కడన్నా? రేట్ పెరగటం, ఇంక్రీజ్ కావటం, డౌన్ కావటం? Presently, since is continuously growing, both silver and gold are increasing, sir, simultaneously. I think we expect public are expecting some benchmark rate for the gold. Already purchase చేశారా సార్? Yes sir. Today as a sentiment I have purchased 1 gram gold kind, sir. మీరు ఒకరే వచ్చారు? Yes sir, I am alone. Madam? Madam is not there, sir. She is in Hyderabad. Recently I have got transferred, sir. రైట్ సార్, కంగ్రాట్స్. ఓకే సార్. అంటే కస్టమర్లను ఎంత అడిగినా కూడా వారికి సంబంధించింది మాత్రమే చెప్తారు. ఇక్కడ సేల్స్ ఆఫీసర్ ఉన్నారు, స్టోర్కి సంబంధించి, తనిష్కు సంబంధించి. ఈ బ్రాండ్లో అసలు ఏం జరుగుతుంది? ఉదయం నుంచి బంద్ ఉన్నప్పటికీ కూడా కంటిన్యూగా పబ్లిక్ వస్తున్నారా, లేకపోతే కొనడానికి ఇష్టపడుతున్నారా, మరి రేటు పెరిగిందని ఆగుతున్నారా, వారిని అడిగి తెలుసుకున్నాం. మేడం మీ పేరు? ఎట్లా ఉంది ఇవాళ అమ్మకాలు, కొనుగోలు? చాలా రష్ ఉంది సార్, బాగుంది, చాలా బాగుంది. ఫ్రీక్వెన్సీ అంటే ఇవాళ ఏదో బంద్ ఉంది, దానివల్ల రేటు పెరగటం వల్ల ఏమైనా అలా డిస్టర్బ్ ఏమీ లేదు. మార్నింగ్ నుంచి కొంచెం బంద్ ఉండే అన్నట్టుగా కొంచెం నర్వస్ అయ్యాం, బట్ అలా ఏం లేదు, ఇప్పుడు చాలా బాగుంది. అంటే
అయితే దంతేరాస్ వచ్చేసరికి ఒక్కసారి గోల్డ్ కొంచెం తగ్గింది, వెండి తగ్గింది ఇవాళ. కొంచెం గోల్డ్ రేట్ కూడా కంపేరింగ్ టు లాస్ట్ డే ఇవాళ కూడా తగ్గింది గోల్డ్ రేట్. ఇంపాక్ట్ ఏమైనా పడిందా? చాలా మంది వచ్చారు, నిన్నటికి ఇవాళ తగ్గింది కదా అని కూడా పర్చేసింగ్ కూడా బాగుంది కస్టమర్స్. మీకు తెలుసు వరంగల్ పెద్ద సిటీ, రెండో పెద్ద సిటీ హైదరాబాద్ తర్వాత. చాలా షోరూమ్లు అంటే ఎన్నో జ్యువెలర్స్ షాపులు కూడా చిన్నవి పెద్దవి చాలా వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టాటాకి ఎంత బ్రాండ్ ఉన్నా కూడా తనిష్కు సంబంధించి ఎలాంటి ఆఫర్లు చేయబోతున్నారు? మన దగ్గర బెస్ట్ ఆఫర్ ఏంటంటే BGR అని బెస్ట్ గోల్డ్ రేట్ ఫ్రీజింగ్ కస్టమర్కి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 15 days బ్యాక్ కస్టమర్ గోల్డ్ రేట్ ఫ్రీజ్ చేసుకున్నారనుకోండి, గోల్డ్ రేట్ ఇవాళ పర్చేసింగ్ రోజు తగ్గితే తగ్గిన రేట్ ఇస్తాము, పెరిగితే పెరిగిన రేటు. సో ఇంకే బెనిఫిట్ అంటే లాస్ట్ 15 days బ్యాక్ ఎవరైతే ఫ్రీజ్ చేశారో వాళ్ళకి 28,000 బెనిఫిట్ వచ్చింది ఆ రేట్కి, ఈ రోజు రేట్కి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఇంకా తులం ఎక్స్ట్రా కొనుక్కొని వెళ్ళారు ఇవాళ. వాళ్ళు చూడకుండా కూడా మీరు ఎప్పుడప్పుడు పరిస్థితి చూసి చేస్తుంటారా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు గోల్డ్ రేట్ ఇన్ఫర్మేషన్ పెడుతుంటాం. సార్ మీ పేరు, మీరు ఎట్లా? నా పేరు గంగిశెట్టి హరినాథ్ అండి. నేను మా నారాయణరావు సార్ వారి యొక్క అసోసియేటు. దీన్ని స్థాపించిన దగ్గర నుంచి కూడా దీనితోటి అనుబంధం, దీంతో మన అనుబంధం ఉంది. ఇంట్లో ప్రతి ఒక్కటి మేనేజ్ చేస్తూ ఉంటాం. చాలా బాగుంది సార్. ఇట్స్ ఏ గ్రేట్. మనకు ఆ బంగారం మీద ఉన్నటువంటి ఆ మక్కువ, ఆ అనుబంధం అనేది ఏ మాత్రం రేటు గురించి సంబంధం లేకుండా కూడా కంటిన్యూ అవుతుంది. మీకు ఈ సంప్రదాయాలు బాగా తెలుసు, మీకు సంబంధించింది. ఈ 2-3 రోజులు కూడా ఇంకా కొనుగోలు జరిగే అవకాశం ఉందా? తప్పకుండా సార్. మరి మనకి ఏంటి అంటే ఈ రోజు నుంచి మొదలు పెడితే దీపావళి పండుగ ప్రారంభించబడుతుంది. ఈ మన దంతరస్సు, దీపావళి, భోగి, ఆ తర్వాత ఈ భగిని భోజనహాసం, ఇవన్నీ కూడా కలిపి ఈ 5 రోజుల పండుగ ఇది. ఈ 5 రోజులు కూడా మనము చెల్లెల రూపం అనుకోండి, లక్ష్మీ పూజలు అనుకోండి, వ్రతాలు అనుకోండి, ఇవన్నీ కూడా లక్ష్మికి సంబంధించింది. లక్ష్మి అంటే పసిడి, హేమమాలిని అంటారు. కాబట్టి పసిడి అంటే బంగారంలో సాక్షాత్తు మహాలక్ష్మి ఉంటుంది అనేది మనకు పురాణోక్తంగా, శాస్త్రోక్తంగా ఉంది. కాబట్టి ఈ రోజుల్లో మన బంగారం అనేది ఇంటికి తెచ్చుకుంటే సాక్షాత్ లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది అనేది మన మరీ తెలుగు ప్రజలకు ఏ విధంగానైతే భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానమైనటువంటి ఆ దర్బార్ భక్తి ఉందో, అలాగే ఈ యొక్క తెలుగు వారికి బంగారానికి విడదీయలేనటువంటి బంధంలో తనిష్క్ ఏంటి అంటే టాటా నుంచి వచ్చినటువంటి నమ్మకం. అందులో వరంగల్లో దాదాపు 15 ఏళ్ల నుంచి మనం కస్టమర్స్కు నమ్మకంగా సర్వీస్ చేస్తున్నాం. ప్లస్ కస్టమర్ కనెక్ట్ ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి మన దగ్గర. అంటే పోస్ట్ సేల్స్ ఒక అమ్మకం దారి కాకుండా అమ్మకం తర్వాత కూడా కస్టమర్ తోటి వారి యొక్క ప్రతి ఆనందంలో మేము పాలు పంచుకుంటూ ఉంటాం. వారికి మన ఈ అమ్మాయి చెప్పినట్టు బెస్ట్ గోల్డ్ రేట్ ఏదైతే తక్కువ ఉన్నప్పుడు కొనొచ్చు, ఆ విధంగా వాళ్ళకు ఎన్నో ఫెసిలిటీసు, కస్టమర్స్ ప్రాధాన్యంగా తనిష్కు టాటా వాళ్ళు తనిష్కుంటుందని. థ్యాంక్ యూ. ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పివి నారాయణరావు గారు మన ఉన్నారు. వారి కుటుంబ సభ్యులే టాటా తనిష్కు సంబంధించిన షోరూమ్లు మెయింటైన్ చేస్తున్నారు. ఒకసారి ఇప్పుడు ఈ అమ్మకాల సంబంధించింది కావచ్చు, లేదా టాటా బ్రాండ్ దీనికి సంబంధించింది కావచ్చు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, మిగతా బ్రాండ్ల కంటే ఈ బ్రాండ్లోనే రావాలి అని కస్టమర్లు ఎందుకు అనుకోవాలి? మీకు అందరికీ తెలుసు, గత 100 సంవత్సరాల నుంచి టాటా అంటే నమ్మకం. అటువంటి నమ్మకము ఉప్పు నుంచి విమానాల దాకా చేస్తారు మ్యానుఫ్యాక్చర్. అలాంటి టాటాని అందరూ నమ్ముకుంటారు. ఈ టాటా వారే క్యారెట్ మీటర్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ప్యూరిటీ చెక్ దాంట్లో చేసుకోవచ్చు. కాబట్టి అందరూ చెక్ చేయించుకుంటారు. ఆ నమ్మకం అట్లా ఉంచుకున్నారు. నారాయణరావు గారు సెంటిమెంట్ను కొంతమంది క్యాచ్ చేసుకుంటారు, మీరు మాత్రం రిబేట్లు ఇచ్చారు. ఎట్లా సాధ్యపడుతుంది? అంటే టాటా 50,000 కోట్ల టర్నోవర్ బ్రాండ్ అది. వాళ్ళు ముందే పర్చేజ్ చేసుకొని హెడ్జింగ్ చేసుకొని అలా ఇవ్వగలుగుతారు. సార్, భవిష్యత్తులో టాటా తనిష్కి సంబంధించిన ఆఫర్లు కావచ్చు, లేదా కొత్త సదుపాయాలు కావచ్చు, లేకపోతే ఇంకా బ్రాండ్కి ఇమేజ్ని పెంచే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి కదండి. ఆల్రెడీ టాటా బ్రాండే కదా. మియా, క్యారెట్ లేన్, జోయా, ఇవన్నీ టాటాకి సంబంధించిన తనేరా అన్నీ ఉన్నాయి. టాటా ఐప్లస్ వాచెస్, ఇవన్నీ టాటా గ్రూప్కి సంబంధించినవి. ఇంకొకటి ఈ మధ్య డీబీర్స్ కంపెనీతో కూడా కొలాబరేషన్ అయింది డైమండ్స్ గురించి. కాబట్టి ఇంకా చాలా ముందు కొత్త కలెక్షన్స్ ప్రతి సంవత్సరం 3-4 కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి. సార్, ఫైనల్గా చెప్పండి, మీ మీద ఆధారపడ్డ కస్టమర్లు, గ్రూప్ మీద ఆధారపడ్డ కస్టమర్లు చాలామంది ఉంటారు. కస్టమర్లకు ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? మీరు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో ఎట్లయితే SIP విధానంలో కొంటారో అలానే ఇక్కడ కూడా మనకు
గోల్డెన్ ఆర్ఎస్ స్కీమ్ అని ఉంది. మంత్లీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే స్కీమ్లలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, క్యాష్ రూపంలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. దాంతో మీకు డిస్కౌంట్ వస్తుంది, మీకు లాంగ్ రన్లో ఒక పొదుపు అవుతుంది. దీంతో ఇది మనకు ఆల్టర్నేటివ్ కరెన్సీ లాగా హెడ్జింగ్ కూడా పనికొస్తుంది. ఇంకోటి ఇది ఒక అసెట్ క్లాస్, తెలియకుండా ఎస్ఐపి ఒకటి ఎట్లా అసెట్ క్లాసు, ఇది మన గోల్డ్ కూడా ఎప్పటి నుంచో వస్తుంది, పురాతనం నుంచి వస్తుంది. గోల్డ్ కూడా అక్యుములేట్ చేసుకుంటే ఇప్పుడు సడన్గా ఎంత పెరిగిందో చూశారు కదా మీరు, బాగా పెరిగింది. ప్రతి ఒక్కరి లేడీస్కి అందరికీ ఆ సెంటిమెంట్. సార్ తనిష్కు సంబంధించి హన్మకొండ కాకుండా ఇంకెక్కడ షోరూమ్ ఉన్నా ఎక్కడెక్కడ చేస్తున్నారు? ఇది మా ఫ్రాంచైజీ స్టోర్ అండి, వరంగల్ది. మరియు ఈ మధ్యనే మేము అమెరికాలో పోయిన దంతెరస్కి సియాటల్లో ఓపెన్ చేశాము. ఈ దంతెరస్కి ఫ్లోరిడాలో ఓపెన్ చేశామండి. ఇది దీంతో పాటు 3